అయోధ్య భద్రాద్రిలో ఈ నెల 17, 18 తేదీల్లో జరగనున్న శ్రీ సీతారాముల కళ్యాణం మహాపట్టాభిషేక మహోత్సవాల ఏర్పాట్లను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా శనివారం పరిశీలించారు. స్థానిక రామాలయం ఈవో రమాదేవితో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. సీతారాముల కళ్యాణం పట్టాభిషేకం ఉత్సవాలను తిలకించేందుకు భద్రాద్రి తరలివచ్చే వేలాది మంది భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగని రీతిలో ఏర్పాట్లు చేశామని, తలంబ్రాల ప్రసాదాల కౌంటర్లు అధిక సంఖ్యలో ఏర్పాటు చేశామని, అలాగే చలువ పందిళ్లు, మంచినీటి సరఫరాతో పాటు భక్తుల వివిధ అవసరాలకు తగిన సౌకర్యాలతో ఏర్పాట్లు చేశామన్నారు. అలాగే కళ్యాణ టికెట్స్, వసతి గదుల సౌకర్యాన్ని ఇప్పటికే ఆన్లైన్లో ఉంచామన్నారు. కాగా కళ్యాణరాముని దర్శించిన భక్తులు సురక్షితంగా తిరిగి వెళ్లేందుకు సర్వం సిద్ధమని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. స్టాండ్తో పాటే పెట్టించండి, బట్ ఇట్ షుడ్ బి లుకింగ్ డిఫరెంట్ ఇస్ వాట్ ఐ యామ్ ఖచ్చితంగా సోమవారం వచ్చే ముందు 6:30, 7కి వచ్చి కూర్చుంటారు. వైలేషన్ ఐ విల్ పుట్ ఆన్ యు. లాస్ట్ టైం చేయండి. అక్కడ దాకా ఇదంతా అది కూడా 10,000 లెఫ్ట్ సైడ్ ఎంట్రీ ఎగ్జిట్ అన్నీ ఒకటే వీళ్ళకి ఇప్పుడు ఎంట్రీ ఇక్కడ ఎగ్జిట్ అన్నీ అంతేనా? ఏదైనా ఉంటే ఎట్లా ఎస్పీ రాలేదా? అవన్నీ ఒకటేనా ఎంట్రీ అండ్ ఎగ్జిట్? అట్లా అవుట్ సైడ్ ఎన్ని సీట్స్? లోకల్ వాళ్ళకు 50,000 తర్వాత జేడీ ఫౌండేషన్ నుంచి ఒక 10,000 మోడల్ లాస్ట్ సింగరింగ్ 1 lakh సింగర్ 101 మేబీ ఐటీసీ లెక్క అండ్ పిఆర్ కాదు. వన్ మోర్ థింగ్ ఇస్ 15th ఈవినింగ్ ఐ విల్ కౌంట్ ఈచ్ వన్ ఆఫ్ వస్తాయి. ఎక్కడ వచ్చాయో ఎవరికి ఇచ్చారో ఐ డోంట్ నో. మీరు ఒక దగ్గర పెట్టండి, మన ఆర్డీ ఆఫీస్లో పెట్టండి, ఎక్కడైనా పెట్టండి. ఐ విల్ కౌంట్ ఈచ్ వన్. 3 lakhs వాటర్ అండ్ 1.5 lakhs షుడ్ బి అవైలబుల్. అందులో 50,000 వాటర్ బాటిల్. 50,000 చెప్పలేదా వాటర్ బాటిల్? పట్టాభిషేకం 50,000 వాటర్ బాటిల్. మీరు అవన్నీ టాక్ ఫ్రమ్ యువర్ సైడ్. మీరు ఇద్దరు అందరికీ నమస్కారం. ఈరోజు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 17th and 18th నాడు జరిగే శ్రీరామనవమి రోజు కళ్యాణం అండ్ పట్టాభిషేకం గురించి ఏదైతే అరేంజ్మెంట్స్ ఉన్నాయో అవి చూడడానికి ఇక్కడ రావడం జరిగింది. ఆల్ ది సీనియర్ ఆఫీసర్స్, టెంపుల్ అండ్ కన్సర్న్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా మేము ఎవరైతే మనకి ఈసారి భక్తులు రానున్నారో ఫస్ట్ ఒక 30,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా ఇంకా ఈసారి ఎక్కువ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో దాంట్లో భాగంగానే ఈరోజు అరేంజ్మెంట్స్ చూడడానికి ఇక్కడ రావడం జరిగింది. సో ముఖ్యంగా భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ఎక్కువ ఎండ తీవ్రత వలన ఎలాంటి వాళ్ళకి ప్రాబ్లమ్స్ రాకుండా చూడడానికి
డ్రింకింగ్ వాటర్ పాయింట్స్ కానీ దెన్ షేడ్ ఫెసిలిటీస్ కానీ మొత్తం టెంపుల్ చుట్టూ ఇంకా భద్రాచలం టౌన్ అంతా కూడా సఫిషియంట్ నెంబర్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ పాయింట్స్ కూడా పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా కళ్యాణం జరిగే ఏదైతే మనకి మిథిలా స్టేడియం ఉందో దాంట్లో ఉన్న సెక్టర్స్లో లోపల కూడా మన వచ్చే విఐపీస్ కానీ మన భక్తులకి అందరికీ కూడా సమానంగా ఎవరికి ఏ ప్రాబ్లం లేకుండా కూలర్స్ కానీ దెన్ వాటర్ ఫెసిలిటీస్ కూడా అన్ని చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన పార్కింగ్ అండ్ ఏదైతే పార్కింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయో అవి కూడా ఎక్కువ స్పాట్స్ పెట్టి దెన్ అక్కడ కూడా డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ ఫెసిలిటీస్ ఈరోజు రివ్యూ చేయడం జరిగింది. ఆల్ ఇదే కాకుండా ముఖ్యంగా మేము మీ ద్వారా భక్తులకి తెలియజేయ ఏమనగా ఏదైతే మాకు టికెట్స్ ఉన్నాయో మేము ఆన్లైన్లో అన్ని సెక్టర్స్కి సంబంధించినవి ఆన్లైన్లో పెట్టడం జరిగింది. రైట్ ఫ్రమ్ 10,000 రూపీస్, 7,500 రూపీస్, ఇంకా 300 వరకు కూడా ఉన్నాయి టికెట్స్. అందరూ కూడా ఎవరైతే ఇక్కడ భద్రాచలంలో కాకుండా స్టేట్ వ్యాప్తంగా లేకపోతే ఇంకెవరైనా మనం అదర్ దాన్ ద స్టేట్ మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో కూడా ఏదైతే మన టెంపుల్ వెబ్సైట్ ఉందో www.bhadradraitemple.com అనే వెబ్సైట్ ఏదైతే ఉందో దాంట్లో వెళ్ళి వాళ్ళు టికెట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. అదే దాంట్లో మేము ఆన్లైన్ రూమ్స్ కూడా పెట్టడం జరిగింది. సో టెంపుల్ దర్శనం కళ్యాణంతో సహా వాళ్ళు అక్కడే కూర్చొని వాళ్ళ ఇంట్లో కూర్చొని మన రూమ్ అరేంజ్మెంట్స్ కూడా ఫెసిలిటీస్ కూడా వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా భక్తులకి ఇంకా మేము ఒక 60 ప్రసాదం కౌంటర్స్ కూడా పెట్టడం జరిగింది. తర్వాత ఒక 120 ముత్యాల తలంబ్రాలు కౌంటర్స్ కూడా పెట్టాము. సో ప్రతి దగ్గర ఇది మనకి ఫెసిలిటేషన్ సెంటర్స్ అని కూడా ఉన్నాయి. ఒక 25 సెంటర్స్ పెట్టాము మొత్తం టౌన్ అంతా, ప్లస్ టెంపుల్ చుట్టూ కూడా మనకి ఎలాంటి సమాచారం కావాలన్నా ఇంకా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఆ సెంటర్కి వచ్చి వాళ్ళు అనౌన్స్మెంట్స్ చేయించుకోవచ్చు. ప్లస్ బుక్లెట్స్ రూపంలో కూడా మేము ఇన్ఫర్మేషన్ టౌన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా అక్కడ అందుబాటులో ఉంచుతున్నాము. సో భక్తులకి వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా మా జిల్లా యంత్రాంగం అంతా కూడా అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే ఈఓ టెంపుల్ ఉన్నారో చాలా బాగా ఇక్కడ ఆల్రెడీ అరేంజ్మెంట్ చేశారు. ప్లస్ నెక్స్ట్ 3 days కూడా వాళ్ళు వచ్చే భక్తులని చూసుకుంటారు. సో ఇదంతా మేము ఆల్రెడీ రెడీగా ఉన్నాము ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్. థ్యాంక్ యూ. E24 వెలది న్యూస్ ఛానల్ అందరూ చూడండి, ఆనందించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.